రాజాగారు నీ మీద కేసు పెట్టారు, మర్చిపోయావా? నేను ఆయనతో మాట్లాడి ఆ కేసు వాపస్ తీసుకోమని అడుగుతాను. ముందు నువ్వు కారు ఎక్కు, సిఐ గారు నేను తీసుకురామన్నారు. రాజాగారు, మీరు చెప్పినట్టే చిన్నాని పట్టుకొచ్చాను సార్. రోజు వచ్చి సంతకం చేసేలా రూల్ కూడా పెట్టాం. ఇక మీ జోలికి రాలేడు సార్. మీరు చెప్పినట్టే చిన్న వల్ల తనకు ప్రమాదం ఉందని రాజాగారు కంప్లైంట్ ఇచ్చారని నమ్మించాను. రే చిన్న, ఏంట్రా అప్పుడే వచ్చావు? ఏంట్రా అక్కడ విశేషాలు? ఇంతకాలం అమ్మ నాన్న చెల్లి ఎవరూ లేరని బాధపడ్డావు కదా. అక్కడ అందరూ దొరుకుంటారు కదా. అందరూ నేను చాలా బాగా చూసుకుని ఉండాలి. నువ్వు వెళ్ళగానే అందరూ ఆప్యాయంగా పలకరించుంటారే, రకరకాల వంటలు చేసి కడుపు నిండా తినిపించుంటారే. ఓ పక్క అవి తింటూ మరో పక్క వసుని చూస్తూ నన్ను విసిగించుకో. ఏమైందిరా, ఎందుకలా ఉన్నావు? కావాల్సింది అయ్యింది. నువ్వు అనుకున్నట్టు నేను ఆ ఇంటికి వెళ్ళలేదు, వాళ్ళతో సరదాగాను గడపలేదు. మరి ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లో ఉండొస్తున్నాను. అదేంట్రా, పోలీస్ స్టేషన్లో ఉండటం ఏంటి? మళ్ళీ ఏం జరిగింది? జరగాల్సిందే జరిగిందిరా. మళ్ళాంటి ఫుట్పాత్ గాల్ని ఆ కోటీశ్వరులు సొంత వాళ్ళలాగా చూస్తారనుకోవడం మన తప్పు. పిలిచారు అనగానే ఎగురుకుంటూ వెళ్ళంచుడు, అదే నేను చేసిన తప్పు. ఆ స్థాయి మనుషులకి మళ్ళాంటి వాళ్ళని చూస్తే ఎప్పటికైనా చిరుచూపేరా. అందుకే పైకి నవ్వుతూ వెనకాల గోతులు తీస్తారు. ఇంటికి వెళ్ళగానే నవ్వుతూ స్వాగతం పలికారనుకున్నావా? అదేం లేదు. ఇంటికి వెళ్లకుండానే మధ్యలోనే పోలీసులు పంపించి నన్ను స్టేషన్కి తీసుకెళ్లారు. అంటే వాళ్ళే పోలీసులు పంపించారా? వాళ్లే. ఆ రాజానే. ఆయనకి నా వల్ల ప్రాణభయం ఉందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడరా. అదేంట్రా, మరి ఇంటికి రమ్మని ఎందుకు పిలిచినట్లు? అదేరా, ఆ డబ్బు నాల మ్యాజిక్. అసలు తప్పు వాళ్ళది కాదులే, నాది. నమ్మి అంత దూరం వెళ్ళాంచుడు, అసలు ఆలోచన తప్పు. చిన్న, ఏంటి చిన్న, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? నువ్వు వస్తావని ఆ ఇంటి దగ్గర మేమందరం ఎదురు చూస్తుంటే నువ్వు రానే లేదు. ఎలా వస్తాడమ్మా? వాడిని ఇంటికి రమ్మని నువ్వు పిలుస్తావు, ఆ రాజాగారు పోలీసులు పంపించి అరెస్ట్ చేస్తారు. ఇంకెలా వస్తాడు? పండు, ఏం మాట్లాడుతున్నావు? అవతలికెళ్ళు. వాడెందుకమ్మా తిడతావు? వాడు చెప్పింది నిజం. ఆ పెద్ద మనిషి నన్ను పోలీస్ స్టేషన్ కి పంపించి నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పటిదాకా పోలీస్ స్టేషన్లోనే ఉండొస్తున్నాను. దొంగల్ని కూనీకోర్లని పట్టుకుని తీసుకెళ్ళినట్లు నన్ను పోలీస్ జీప్ లో తీసుకెళ్లారు. అదంతా అబద్ధం చిన్న. రాజాగారు ఇంటి దగ్గర నీకోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నారో తెలుసా? అదేనమ్మా ఆయన గారి గొప్పతనం. అందరి దృష్టిలో తను చాలా మంచి మనసున్న మనిషి. కానీ చాటుగా పోలీసులు పిలిపించి నా మీద బైండ్ ఓవర్ కేసు పెట్టించాడు. నా వల్ల ఆయన గారికి ప్రాణభయం ఉందంట. అందుకే నన్ను రోజు వచ్చి స్టేషన్లో నిలబడి సంతకాలు చేసి నేను రాజాగారి జోలికి వెళ్ళను అనేలాగా ఏర్పాట్లు చేయించుకున్నాడు. ఎంతైనా గొప్ప మనిషి కదా, చాలా పద్ధతిగా ఏర్పాట్లు చేయించాడు. ఏంటి చిన్న, ఎందుకు ఆయన్ని అంత అపార్థం చేసుకుంటున్నావు? అపార్థం చేసుకోవడం కాదు, ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను. నాలాంటి వాళ్ళని అలాంటి పెద్ద మనుషులు ఎందుకు చేరదీస్తారు? అసలు నేను వాళ్ళకి ఏమవుతానని చేరదీస్తారు? అంతా అబద్ధం. నా పిచ్చోండి కాబట్టి నువ్వొచ్చి పిలవగానే కరిగిపోయాను. చిన్న, నువ్వు పొరపాటు పడుతున్నావు. పొరపాడేంటమ్మా? నా కళ్ళ ముందే సిఐ ఆ రాజాతో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను. అంతకంటే ఏం కావాలి? లేదు చిన్న, ఎవరు నిన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. నువ్వు రాజాగారు కలవడం ఇష్టం లేని వాళ్ళే ఈ పని చేస్తుంటారు.
ఇది ఖచ్చితంగా భార్గవి పని అయి ఉంటుంది. ఇలాంటి మాయలు తనకి బాగా తెలుసు. ఎందుకమ్మా ప్రతి దానికి ఆవిడ మీద పడిపోతారు? భార్గవి గారు ఎందుకు చేస్తారు? ఆవిడకి అసలు ఏంటి అవసరం? ఇదంతా ఆ రాజా గారి పనే. చిన్న మీ అందరి ముందు చాలా మంచి మనిషిలా నటించి నన్ను మాత్రం పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. నేను ఇంటికి వచ్చానంటే కారణం ఆ భార్గవి గారు. ఎందుకు అనవసరంగా ఆవిడ్ని ఆడిపోసుకుంటారు? లేదు చిన్న, ఖచ్చితంగా పొరపాటు ఎక్కడో జరిగింది. ఒక పని చెయ్యి, నువ్వు నాతో రా. నీ కళ్ళ ముందే రాజుగారిని అడుగుతాను. నిజాలు అవే బయటపడిపోతాయి. రా. నాకు అవసరం లేదు, అవసరం లేదు. నేను ఎవరింటికి రాను, నాకు అవసరం లేదు కూడా. అయినా నేనెవరిని? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ మెప్పు కోసం వెళ్ళాలా? కుదరదు. నేను మా అమ్మవైనా నిన్ను కాపాడుకుందామని ఆ వీరస్వామి గారిని పట్టుకున్నాను. నిన్ను కాపాడుకున్నాను అంతేగాని ఆయన గారితో కలిసి భోంచేద్దామని చేయలేదు. దయచేసి నన్ను ఇంకెప్పుడు అక్కడికి రమ్మని పిలవకమ్మా. చిన్న 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 నమస్తే. ఏంటి మేడం, అసలు ఈ మధ్య క్లబ్కే రావడం మానేశారు? అవునండి, నాకు బిజినెస్ పనులతోనే టైం సరిపోతుంది. మీలాంటి యాక్టివ్ మెంబర్ లేకపోతే మన క్లబ్కి కలే లేకుండా పోయిందండి. వీలు చూసుకొని వస్తానులేండి. అయినా నేను వచ్చినా రాకపోయినా నేను మీ క్లబ్ మెంబర్ని అంటే మీ క్లబ్కే గౌరవం కదా. అవును మేడం, మీలాంటి వాళ్ళు మా క్లబ్కే గౌరవం. థ్యాంక్ యూ. కరుణ, ఇలారా. కరుణ, ఏంటి పిలుస్తుంటే వినకుండానే వెళ్ళిపోతున్నావు? చూడండి, ఈవిడ పేరు కరుణ. ఈవిడకు గొప్ప చరిత్ర ఉంది. ఓ వ్యక్తిని చంపి జైలుకు వెళ్ళొచ్చిన చరిత్ర. ఏంటలా చూస్తున్నావు? ఓ, నీ గురించి వీళ్ళకెందుకు చెప్తున్నాననా? వీళ్ళంతా మా క్లబ్ మెంబర్స్. నిన్ను పరిచయం చేద్దామనిపించి నిన్ను పిలిచాను. అవును, చిన్నాని రాజాని కలపాలని చాలా ప్రయత్నం చేసినట్టున్నావు కదా. మరి ఆ ప్రయత్నం అంతా ఏమైంది? పాపం చిన్న వస్తాడని అటు రాజా ఇటు నువ్వు చాలా ఆశపడి ఎదురు చూసుంటారు కదూ. చివరికి రాకుండా వెనక్కి వెళ్ళిపోయాట కదా. డియర్ మెంబర్స్, మీ అందరికీ ఈవిడ గొప్పతనం గురించి చెప్పాలి. ఫర్ సపోజ్
మీకెవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, ఈవిడితో చెప్పండి. ఆ శత్రువుల్ని మిత్రులుగా మార్చడంలో శక్తి వంచన లేకుండా చాలా కృషి చేస్తుంది. తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథల్ని చేరదీయడం, కొడుకు కాని వాళ్ళని కొడుకులా చూసుకోవడం, భర్త కాని వాళ్ళని భర్తలా చూసుకోవడం తనకి బాగా అలవాటు. అసలు ఇలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళు సన్మానం చెయ్యాలి. రేపు క్లబ్లో సన్మానం ఏర్పాటు చేయండి. ఈ కరుణకి మహాసాధ్వీమణి అనే అవార్డు కూడా ఇవ్వాలి. నేను ఆ బిరుదుకి సరిపోతానో లేదో నాకు తెలియదు భార్గవి, కానీ నువ్వైతే సరిగ్గా సరిపోతావు. నిజమండి, నేనంటే అనాథను చేరదీసి అమ్మలా చూసుకుంటున్నాను. అందులో గొప్పతనం ఏముంది చెప్పండి? అదే ఈ భార్గవి అయితే ఒక్కసారి రేప్ జరిగిన తర్వాత కూడా ఏ మాత్రం చెక్కు చెదరకుండా నిలబడి ఈ స్థాయికి చేరుకుందంటే ఇలాంటి వాళ్ళని మనం తప్పకుండా సన్మానించాలి. ఏంటి, భార్గవి గారు రేప్కి గురయ్యారా? కరుణ, అయ్యో నేనేం అబద్ధం చెప్పడం లేదే, నిజమే చెప్తున్నాను. ఏమండి, కావాలంటే మీరు కోర్టు రికార్డ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. రాజా గారు తన మీద రేప్ అటెంప్ట్ చేశారని కేసు పెట్టింది ఈవిడే. అదే మత్తులో నన్ను బలాత్కరించబోయాడు. ఏంటి భార్గవి గారు, ఇది నిజమా? నాన్సెన్స్. అది అబద్ధమని కోర్టు అప్పుడే కొట్టేసింది. విన్నారా? అదే అబద్ధమట. నన్ను రేప్ చేశాడు అని ఈవిడ గారు ఒక మగాడి మీద కేసు పెడితే కోర్టు అబద్ధమని కొట్టేసింది. మరి ఇప్పుడు మీ ఇద్దరికి అర్థమై ఉంటుందనుకుంటా ఈవిడి గారేంటో, ఈవిడి క్యారెక్టర్ ఏంటో. ఇలాంటి మనిషిని కాదని మీరు నాకు సన్మానం చేస్తే ఏం బాగుంటుంది? మీరు చెప్పండి. కరుణ, నీ గురించి వీళ్ళకి తెలియనివి ఇంకా చాలా ఉన్నాయి భార్గవి. పిల్లిలాగా కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకం గుడ్డిది అని గంతులు వేయడం కాదు. నీ వెనుకున్న చరిత్ర గురించి వీళ్ళకి చెప్తే మహాసాత్వీమణి అని బిరుదు నీకే ఇస్తారు. ఇంకా ఉన్నాయా మేడం? చెప్పండి మేడం. షరప్. ఏంటి అది చెప్పేది? ముచ్చట పడుతున్నారు కదా భార్గవి, చెప్పని. నోరు జారుతున్నావు కరుణ. అది నీకు తెలిసిన విద్య. మాటకి సమాధానం చెప్పడం ఒక్కటే నాకు తెలిసిన విద్య. నేను శత్రువుల్ని మిత్రులుగా మార్చడం కోసం ప్రయత్నిస్తాను, అది తప్పేం కాదు. కానీ కన్న తండ్రిని కూడా కోర్టుకెక్కించిన ఘనత నీ ఒక్కదానికే సొంతం. అలాంటిది నీకు చేయాలి సన్మానం. ఎందుకంటే ఏ తండ్రికి పుట్టావో నీకు 25 ఏళ్ళు వచ్చేదాకా తెలియదు కదా. కరుణ, ఎందుకు అరుస్తావు? నీ గురించి వీళ్ళకి తెలియాలి కదా. అసలు తప్పు నీది కాదు, మీ అమ్మది. మీ అమ్మే నిన్ను సక్రమంగా కని పద్ధతిగా పెంచుంటే నువ్విలా పెరిగేదానివే కాదు కదా. నీ పుట్టికే జైల్లో కదా. ఖైదీగా ఉన్న మీ అమ్మ జైలు గోడల మధ్య నిన్ను కనింది. ఊహ తెలిసినంత వరకు నీకు తెలిసిన ప్రపంచం జైలే. ఆ తర్వాత అమ్మ పోయి అనాథగా పెరిగావు. ఇక మనుషుల గురించి, మంచితనం గురించి, మానవత్వం గురించి నీకెలా తెలుస్తుంది పాపం? కనీసం మీ అమ్మ నిన్ను ఎలా కందో అయినా తెలుసా? మీ నాన్నని మోసం చేసి నిన్ను కన్నది. ఆ తల్లే సరిగ్గా ఉంటే నీకు మంచి బుద్ధులొచ్చేవి. అక్రమంగా పుట్టే సంతానానికి ఇదిగో నీలాంటి బుద్ధులే వస్తాయి. బహుశా నీలాంటి క్యారెక్టర్
ప్రపంచంలో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా దొరకదనుకుంటా. ఈవిడికి చేయండి అమ్మా సన్మానం. బిరుదులిచ్చి బ్రహ్మరథం పట్టండి. వస్తామండి భార్గవి గారు. ఏదో అనుకున్నాం, నిజంగా గొప్ప చరిత్ర తమరిది. అంతేలే, పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఇదే. ఈవిడ గారి వల్ల నిజంగానే మన క్లబ్కి చాలా మంచి పేరు వస్తుంది. అవునవును, ఈవిడ గారితో మనకెందుకు, వెళ్దాం పద. ఏంటి వసు, ఏమైంది? నీ దిగులంతా అన్నయ్య వస్తానని రాలేదనేగా? నాకు అదే దిగులుగా ఉంది వసు. అన్నయ్య వస్తాడు, డాడీ అన్నయ్య కలిసిపోతారు అని చాలా అనుకున్నాను. కానీ లాస్ట్ లో అంతా రివర్స్ అయింది. అను, నీ అన్నయ్యకి ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా. నేనా? అవును, ఎందుకు రాలేదో నీకైతే చెప్తాడు. ఒకసారి ట్రై చేయి ప్లీజ్. ప్లీజ్. సరే. ఏమైందను? ఫోన్ లిఫ్ట్ చేయలేదు వసు. ఎందుకు రాలేదో అర్థం కావట్లేదే. కరుణ అంటే అంత కన్ఫర్మ్ గా చెప్పిందిగా, మరెందుకు రాలేదంటావు? అదే నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. మీ డాడీ మీద కోపం తగ్గలేదో, లేక నా మీద కోపంతో రాలేదో ఒక్కసారి కనుక్కోవాను. లేదు వసు, అన్నయ్య గురించి నాకు తెలుసు కదా. తను ఎవరి మీద అంత కోపం పెంచుకోడు. ఒకవేళ నిజంగా డాడీ మీద కోపం ఉంటే కరుణ అంటే ఇంటికి రమ్మని చెప్పగానే ఎందుకు ఒప్పుకుంటాడు? ఇంక తను రాడేమో అను. నేను చాలా ఆశపడ్డాను. జరిగిన దానికి అందరి ముందు చిన్నాని సారీ అడుగుదాం అనుకున్నాను, కానీ చాలా డిసప్పాయింట్ చేశాడను. డోంట్ వరీ వసు, అయినా మనమెందుకు ఇంత డిసప్పాయింట్ అవ్వాలి? ఒకవేళ అన్నయ్య ఇవాళ కాకపోతే రేపు వస్తాడేమో. నిజంగా వస్తాడంటావా? ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుంది వసు, అందుకే రాలేకపోయి ఉంటాడు. మనం ఎందుకు నెగిటివ్ గా ఆలోచించాలి చెప్పు? కనీసం ఆ విషయమైనా ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇక్కడ ఇంతమంది ఎదురు చూస్తున్నామని తనకు తెలీదా? అందుకే మీ అన్నయ్యని చూస్తే నాకు కోపం వచ్చేది. ప్రతి విషయంలోనూ కమ్యూనికేషన్ ఉండదు. ఏదో ఒక రకంగా డిసప్పాయింట్ చేయటం బాగా అలవాటు అనుకుంటాను. అయినా ఎదురు చూపుల్లోనే మరింత అభిమానం, ప్రేమ పెరుగుతాయిలే. ఎవరికి? నీకు కాదులే, మా డాడీకి. అలా చెప్పు. వసు, నిజం చెప్పు, అన్నయ్య అంటే నీకు ప్రేమ, అభిమానం లేవు? ఏయ్, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. నీ పెదవులు అవునని చెప్పకపోయినా నీ మనసు చెప్పేస్తోంది. ఎవరి మనసు ఏం చెప్పినా చెప్పకపోయినా నా మనసు ఏం చెప్తుందంటే అన్నయ్య మన ఇంటికి వస్తాడు, మన అందరితోనే కలిసిపోతాడు. తనొచ్చిన రోజు అన్నయ్యని సాధిస్తావో, ఓదారుస్తావో, మరేం చేస్తావో ఇప్పటి నుంచే రిహార్సల్స్ చేసుకో. ఏదో ఒక రోజు నీ ముందు సడన్ గా కనిపిస్తాడు. రెడీగా ఉండు.
नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनाकिने नमः ओम शशिशेखराय नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपत्ने नमः ओम नीललोहिताय नमः ओम शंकराय नमः। ఎందుకు స్వామి మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నావు? ఇది నీకు న్యాయంగా ఉందా? ఇంతకాలం తర్వాత తండ్రి కొడుకులు కలిసే అవకాశం వచ్చింది. వస్తానని చిన్న మాట కూడా ఇచ్చాడు, కానీ రాకుండా చేశాం. ఆ తండ్రి కొడుకులు చక్కగా కలిసిపోయే అవకాశాన్ని నాశనం చేశాం. నీకిది న్యాయమా? ఎన్ని కష్టాలొచ్చి మీద పడినా తట్టుకున్నాను. ఆయన వాళ్ళందరికీ దూరమైనా ధైర్యంగా నిలబడ్డాను. కన్న బిడ్డకి నేను పరాయిదానైనా, కట్టుకున్న భర్త గుర్తుపట్టకపోయినా భరించాను. ఇంకా ఇలాంటి కష్టాలు ఎన్ని పెట్టినా భరించగల శక్తి నాకుంది. కానీ నా భర్త నా బిడ్డ కొట్టుకుంటూ శత్రువులా బతికితే చూసే శక్తి నాకు లేదు స్వామి. చక్కగా కలిసిపోతారు అనుకున్న వాళ్ళని ఆ భార్గవి పనిగట్టుకుని విడదీస్తుంది. వాళ్ళు తండ్రి కొడుకులని తెలియకపోతేనే ఇంత చేస్తుంది. అదే వాళ్ళు నిజంగా తండ్రి కొడుకులని తెలిస్తే నాకు భయంగా ఉంది స్వామి. నాకు జీవితంలో ఏ కోరికలు లేవు. రాజాని చిన్నాన్ని కలపగలిగితే నాకు చాలు స్వామి. ఈ జన్మకి అది చాలు.